ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సెకండ్ మ్యాచ్ కు రెడీ అవుతోంది. తొలి టెస్ట్ ఫైనల్ కాంబినేషన్ లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో లీడ్స్ టెస్ట్ లో నిరాశపరిచిన ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ పై వేటు పడుతుందని భావిస్తున్నారు. అయితే శార్దూల్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వింత సలహా ఇచ్చాడు. దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తొలి టెస్టు కోసం నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను ఆడించాలన్న ప్లాన్ బెడిసి కొట్టింది. తొలి టెస్ట్ లో అతడు 2 ఇన్నింగ్స్ల్లోనూ కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ లో 2 వికెట్లు మాత్రమే సాధించాడు. దీంతో రెండో టెస్ట్ లో శార్దూల్ ఠాకూర్ పై వేటుపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో టెస్ట్ కోసం శార్దూల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. తొలి టెస్టుకు ముందు ఇదే మంజ్రేకర్ నితీష్ కుమార్ రెడ్డి కంటే శార్దూల్ ఠాకూర్ బెటర్ అంటూ తన వాదన వినిపించాడు. ఇక తాజాగా శార్దూల్ ఠాకూర్ స్థానంలో రెండో టెస్ట్ కోసం కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలంటూ మరో వాదనకు తెరలేపాడు. తొలి టెస్ట్ టాస్ అనంతరం శార్దూల్ ఠాకూర్ ప్లేయింగ్ 11 లో ఉన్నాడని తెలుసుకున్న సంజయ్ మంజ్రేకర్ నితీష్ కుమార్ రెడ్డిపై ముసలి కన్నీళ్లు కార్చాడు. సెంచరీ తర్వాత పక్కన పెట్టడం విచారకరం అంటూనే శార్దూల్ ఠాకూర్ ను తుది జట్టులోకి తీసుకున్న తర్వాత టీమిండియా వెల్ బ్యాలెన్స్డ్ గా ఉందన్నాడు. ఇక తొలి టెస్ట్ ముగిసిందో లేదో వెంటనే శార్దూల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను రెండో టెస్ట్ కోసం తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి. చివరి టెస్ట్ లో సెంచరీ కూడా బాదాడు. కానీ ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో మాత్రం అతన్ని పక్కన పెట్టారు. నితీష్ కుమార్ రెడ్డి తొలి టెస్ట్ ఆడి ఉంటే కనీసం బ్యాట్ తో అయినా రాణించేవాడు. ఇంగ్లాండ్ పిచ్చులు స్పిన్నర్లకు అనుకూలించవు. అలాంటి చోట కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ ను ఆడించాలని సంజయ్ మంజ్రేకర్ అనడం కామెడీగా ఉందంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. సంజయ్ మంజ్రేకర్ కు నితీష్ కుమార్ రెడ్డిపై అంత పగ ఎందుకో అర్థం కావడం లేదంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.